అందరికీ నమస్కారం. మీ అందరికీ ఒక పొడుపు కథ పొడుస్తాను, ఎప్పండి చూద్దాం. బోళ్ళని బట్టలు వేసుకుంటుంది, ఒళ్ళంతా వజ్రాలు పొదుగుంటాయి, జుట్టు మాత్రం మెరిచిపోయి ఉంటుంది. ఎవరది? మీలో ఎంతమందికి జవాబు తెలుసో కామెంట్స్లో పెట్టండి. తెలియని వాళ్ళు వంట అయ్యే వరకు ఎదురు చూడండి, లాస్ట్లో చెప్తాను. ఇవాళ వంట విషయానికి వస్తే ఈ మొక్కజొన్నలతో వడలు చేస్తున్నానండి. ఇగోనండి, ఇయే స్వీట్ కార్న్, తీపి మొక్కజొన్నలు చాలా బాగుంటాయి. ఈ కాలంలో ఇవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. వీటితోనే నేను వడలు చేయబోతున్నాను. ముందైతే గింజలు ఒలుచుకోవాలి. ఒక లైన్ ఒలిస్తే మిగిలినవన్నీ సులువుగా వచ్చేస్తాయి. గింజలు ఒలవటానికి కూడా బజార్లోకి ఏవేవో వచ్చేసినాయి. రాను రాను వంటగదిలో పనులు సులువుగా త్వరగా చేసుకోవటానికి ఎన్ని పరికరాలు వస్తాయో ఏమో. ఆ రోజుల్లో అయితే కట్టెల పొయ్యిల మీదే వంటలు. 15-16 ఏళ్లకే పెళ్లి చేసి పంపేవారు. అప్పటి నుంచి వంట వార్పు ఇంటి పనులు చక్కబెట్టుకోవటం మామగారికి అసలు ఎదురు పడేవాళ్ళమే కాదు. ఆ పద్ధతులు ఆ ఆచారాలు ఇప్పుడు లేవనుకోండి. ఇప్పుడు కోడళ్ళని కూడా తనతో పాటే కూర్చోబెట్టుకుని అందరు కలిసి భోంచేస్తున్నారు. మా రోజుల్లో ఇంట్లో మగవాళ్ళు తిన్నాకే ఆడవాళ్ళు భోంచేసేవాళ్ళు. ఎంత లేట్ అయినా సరే ఎదురు చూడాల్సిందే. చూశారు కదా, ఈ రకంగా ఒలుచుకోవాలి గింజలు. ఇప్పుడు ఈ మొక్కజొన్న గింజలని కచ్చాపిచ్చిగా రుబ్బుకోవాలి. అలాగే ఘాటు కోసం ఒక 5 పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆడవాళ్ళకు చదువుకునే చేర్చా, ఉద్యోగం చేసే చేర్చా వచ్చింది, చాలా సంతోషం. కానీ చేర్చా అన్నది ఇచ్చలవిడితనంగా మారితేనే ప్రమాదం. చాలా జాగ్రత్తగా ఉండండి. అసలే రోజులైతే ఎలా పడితే అలా ఉన్నాయి. పని పిల్లల మీద కూడా పంజా ఇసిరే మొగాలు ఎక్కువైపోయారు. అందుకే చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. పిల్లల్ని కంటికి రెప్పలాగా కనిపెట్టుకుంటూ ఉండండి. పిల్లైనా తన పిల్లల జోలికి వస్తే పులిలే ఎదురు తిరుగుతుంది. ఆడపిల్లలుండా తల్లులు మీరు కూడా చివింగిలా మీ పిల్లలకు కాపలా ఉండండి. ఓడల్లో ధైర్యాన్ని నింపండి. చెడు స్పర్శ మంచి స్పర్శ ఏంటో నేర్పించండి. తేడా వస్తే ఎవరైనా సరే క్షమించి వదలకండి, శిక్ష పడాల్సిందే. అది అన్నైనా తాతైనా చివరికి తండ్రి అయినా సరే పిల్లల్ని ఎవరి దగ్గర ఇడిచిపెట్టొద్దు. ఆడదే ఆది పరాశక్తి. తప్పుగా ఎవరన్నా ప్రవర్తిస్తే ఎదిరించండి. ఆడపిల్ల పుట్టంగానే బంగారం కొని దాయటం, కట్నం కోసం 4 రాళ్ళు ఎనగేయటం కాదండి. తనకు తాను ఎలా కాపాడుకోవాలో శిక్షణ ఇప్పించండి. కరాటీ లాంటివి నేర్పించండి. శారీరకంగా మానసికంగా గట్టిగా ఉండేలా చూడండి. అదే వాళ్ళకి కొండంత ఆస్తి. నేను చెప్పేది మీకు సోదిలా అనిపించినా పర్వాలేదు. చూశారు కదా, ఈ రకంగా కచ్చాపచ్చాగా నూరుకొని గిన్నెలోకి తీసుకోవాలి. ముందుగా చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను.
అలాగే చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అలాగే 2 చెంచాలు శనగపిండి కూడా వేసుకుంటున్నాను. సరిపడా బియ్యం పిండి కూడా వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాను. అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటున్నాను. దీని బదులు కారం వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా కలుపుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర కాడ వేసుకుని కలుపుకోవాలి. ఆయిల్, నూనె అయితే కాగింది. ఇప్పుడు ఇందులో మొక్కజొన్న వాళ్ళు వేసుకోవాలి. చూశారు కదా, ఈ సైజ్ చేసుకోవాలి. ప్రతి తల్లికి ఇలాంటి వార్తలు చూసినప్పుడల్లా లోపల భయం ఉంటుంది. ప్రభుత్వం ఇలాంటి నీచుల్ని చిచ్చపడలేగా చేస్తే భయం వచ్చేది. ఆ తల్లికి వచ్చిన శోభ ఇంకెవరికి రాకూడదు. కాపాడవయ్యా దేవుడా. తెలియకుండానే చాలా టైం అయిపోయింది. మాటల్లో పడి తెలియలేదు. ఇగోనండి, మొక్కజొన్న వాళ్ళు అయితే రెడీ అయిపోయినాయి. ఇవి ఇలా తింటేనే బాగుంటాయి. ఇందులో చట్నీ అవసరం లేదు. పిల్లలకి పెట్టినప్పుడు టమాటా కచ్చిప్పు వేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. అన్నట్టు మర్చిపోయాను, నేను ముందు పొడుపుగా తుప్పాను కదా, దానికి జవాబు తెలిసిందా? దానికి జవాబు వచ్చేటప్పటికి మొక్కజొన్న అండి. బోలని బట్టలు వేసుకుంటుంది అన్నాను కదా, దానిపైన రేఖలు ఉంటాయి కదండి, అదే బట్టలు అంటేను. ఒళ్ళంతా వజ్రాలు అన్నాను కదా, కండిలో గింజలు ఉంటాయి కదా, అయ్యే వజ్రాలండి. జిట్టు మెరిసిపోయి ఉంటుంది అన్నాను కదా,
లోన పీస్ ఉంటుంది కదండి, అదేనండి జిట్టు అంటే. నా వంట మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. ఉంటాను, బాయ్.